ఇగో ఈ ప్రపంచం మొత్తం నడిచేది పశల మీద అని మరొకసారి రుజువైంది. మరొకసారి అంటే నిన్నమన్నా ఏమన్నా పశలే కూడా నడిచింది అనుకుంటారా? ఏమి ఎప్పుడైనా పశలదే ఉంది ముచ్చట అనడానికి మరొక నిదర్శనం ఏంటంటే, ఇక ఈ ముచ్చట చెప్పాలంటే నాకే జరంత ఈ కాలం తప్పిన ముచ్చట అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పలేదు. కానీ ఈ అల్లు అర్జున్ ఉండు కదా ఇప్పుడు యాక్టరు, అల్లు అర్జున్ పోయిండు జైలుకి పోయిండు అని ఒకటే పుకారు చేస్తా ఉన్నారు 3-4 రోజుల నుంచి. అసలు నాకు తెలిసి జైలుకి పోయిండా లేకుంటే ఉత్తనే పోయి ఆ జైలు కూడా చూసి అలా ఉన్న జైలర్కో లేకపోతే పోలీసు వాళ్ళకో నమస్తే సార్ బాగున్నామని అని వచ్చినా నాకైతే తెలియదు. ఈయనకేదో థర్డ్ డిగ్రీ చేసి ఈయన మొత్తం పక్కడేక బొక్కలని నిరగొచ్చినట్టు ఒకటే లేనిపోని ప్రేమలకు వస్తా చిన్న చిన్న ఆర్టిస్టుల కాంచి మొదలుకుంటే సూపర్ స్టార్ల దాకా మెగా స్టార్ల దాకా వచ్చిపోతున్నారు. ఏం కావచ్చు ఈయనకి ఎప్పుడు ఈయన సినిమా ఇది ప్రీ షో కానీ పోయి ఒక ఆమె చచ్చిపోయింది. అదైతే దాదాపుగా అయితే 2-3 రాష్ట్రాల జనాలకు అయితే 2-3 రాష్ట్రాలు భారతదేశం మొత్తం ఎరకైంది తీసిమార్కాడు సినిమా గురించి. కానీ ఎందుకంటే ఒక్కరోజు 1,000 కోట్లు సంపాదించినట్టు ఆ సినిమా 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు ఆమెకు. ఇంతవరకు 25 లక్షల రూపాయలు ఆమె చేతిలో పడేయలేవు, వీళ్ళు ఇచ్చింది లేదు ఇంకా. కానీ ఈయన ఒక్కరోజు బేలుకు మాత్రం 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటికి వెళ్ళినట్టు. ఇక చూడు మరి ఈ బేలుకు పెట్టే పైలు గామకే ఇస్తే అది చేయకపోయినా అది అల్లు అర్జున్ అంటే ఉత్తపుణ్యానికి వారేస్తానికి ఏమో మీకు చేతులు వస్తాయి, పేదోళ్ళకి ఇస్తానికి ఏమో చేతి పేదోళ్ళు పానం ఇడిచిపోయా పాడైపోను. ఇప్పుడు మరి నీకు ఏమైంది? నీకు ఏమైనా పెద్ద ఆఫీసర్ అయిందా లేకపోతే పిడ్డాడని తిరిగిందా? ఒకటే మందులు ఇస్తారు అంత జనాలంతా నీకు అడిగి వచ్చి. ఇంకా బుడ్డపొరగాడంట దవాకాలం అయినట, చచ్చిపోయిన కొడుకు దవాకాలం అయితే కోమలకు పోయినట పాపం ఆయన. ఆ బుడ్డపిల్లగాని మందులు ఇస్తానికి ఏ ఒక్కడైనా పోయినారా మయ్య కానీ మీకు దండం మీద చెప్పురు జర యాక్టర్లు. శ్రీకాంత్ ఇక పోతుడు శ్రీకాంత్ ఓ అమ్మ ఈత కొట్టిన బిడ్డ నేను ఏం కొడుకం కొట్టిరు అమ్మ చిన్న కొడుకు అని అమ్మర కొడుక. ఇలా ప్రేమలు మామూలు ప్రేమలు కాదు. పోతే ఆయన వాళ్ళు బాహుబలి సినిమాలో నటించిన ఆయన పేరు రానా. మళ్ళీ పోతే హీరోయిన్లు అబ్బా మరి గీన దోలాడే బదులు జరపోయి దవాకాలం అయిన పొరగానికి ఆడికి పోయి బిడ్డ మరి మీ అమ్మాయితో పోయింది కానీ మేము అమ్మగాని రాను మంచిగుండు రేపు నీకు మంచి జరినా చెడు జరినా మేము ఉంటామని చెప్పిన మొగోడు ఓడైనా కానీ యాక్టర్లల్లా ఒక్కడైనా పోయి హామీ ఇచ్చినోడు ఉన్నాడా? గాడికి పోరు. ఎందుకంటే ఆడు పేదోళ్ళ పోరగాడు. ఇక ఈయన కాడికి వస్తే ఒక్కొక్క సినిమాకి 1,000 కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి కదా. రేపన్నాడు అవకాశాలు కల్పిస్తారేమో ఇలా అయ్యో లేకపోతే ఇలా మామూలు ఉండే కదా, రాజకీయంగా ఉండే పహలాలు ఉండే. ఈ ఏమైనా పశలున్నోని తరాజు పట్టుకొని ఎటకిలా అని చూపుతానికి ఏక నెంబర్ ఉంటుంది. కానీ పేదోని చూస్తాడు మాత్రం ఒక్కడైనా నిజ జీవితంలో యాక్టర్ అయితే ఉండడు. ఇది మాత్రం పక్క. ఆయనకి ఏదో మొత్తం ఆపదొచ్చినట్టే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాక్టర్లు అంతా లైన్ కడుతురు. ఏమన్నా పెద్ద రోగం వచ్చింది ఆయనకు? ఇకనన్నా మేల్కొని జరా ఆ బుడ్డపిల్లగాడు ఉంది కదా, బుడ్డపిల్లగాని దగ్గరకు పోయి ఆ పిల్లగానికి భరోసా అలా ఆ పిల్లగాని వాళ్ళ అయ్యకు భరోసా ఇచ్చి జనాలల్లా మంచి పేరు కొనుక్కోరు. కానీ వీకనే పోయి అయినోని కానోనికి పలాని చూకినట్టు చూపుకోరు. ఇక ఉంటాం మరి ఇక బర్రు పాడే అటు ఇటు పోతున్నాయి. ఇక పోయేస్తా.